అందరికీ నమస్కారము. రేపు సెప్టెంబర్ 5న గురు పూజోత్సవం అనమాట. యాక్చువల్లీ సో నాకు విద్య నేర్పించినటువంటి గురువులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నన్ను ఈ స్థానంలో పెట్టినటువంటి విద్య నేర్పించినటువంటి గురువులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అనమాట. ముఖ్యంగా మనిషి జీవితంలో మొదటి ప్రాధాన్యం వచ్చేసి తల్లిదండ్రులు, తర్వాత రెండవ ఇంపార్టెన్స్ వచ్చేసి గురువుకి అనమాట. అందుకనే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గురువులో ఉన్నారని అర్థం అనమాట. సో మనకి వాళ్ళకు ఒక మార్గదర్శకులు అవుతారు. తర్వాత మన జీవితాన్ని నడిపించేటువంటి రథసారథులు గురువులు అనమాట. సో అలాంటి గురువులకి ఒక ఉన్నతమైన స్థానంలో మనం గౌరవించాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. గురువులు ఏ వ్యక్తినైనా తీసుకోండి, తనకు ఒక గురువు అనేది ఉంటుంది అన్నమాట. మనం ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ, గూగుల్ వచ్చినా కానీ, చాట్‌జీపీటీలో వచ్చినా కానీ గురువు యొక్క స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి విద్యార్థుల మీద వాళ్ళు పెట్టినటువంటి శ్రద్ధ, వాళ్ళు పెట్టినటువంటి అంకిత భావము ఎవరు చూడరన్నమాట. సో మనందరం ఈ సందర్భంలో నేను మనకు విద్య నేర్పించిన గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీరు కూడా మీ గురువుల్ని మనసులో రేపు తలుచుకొని వాళ్ళకి ఒక గౌరవమైన స్థానాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.